కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకుని మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ న్యాయ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జాలరి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో ప్రైవేటు భవనంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ బాలాయపల్లి గ్రామానికి చెందిన రావి దేవికా చౌదరి రమేష్ దంపతులు దళిత వర్గానికి చెందిన ముసలి ఆదిలక్ష్మి వద్ద 5 లక్షలు, కుంచం ఏడుకొండల వద్ద 2 లక్షలు, పవన్ కళ్యాణ్ వద్ద మరో 3 లక్షలు వంతున వసూలు చేశారని, గత 5 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారని, తీసుకున్న మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో వారి ఇంటి వద్దనే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బాధితులు, నాయకులు పాల్గొన్నారు. వాడికి రాపూర్ మండలం చెందిన వ్యక్తిని. నేను దేవికా చౌదరి అనే మనిషి కాడ యాక్టింగ్ డ్యూటీకి డ్రైవింగ్కి వెళ్తున్నా. 2020, 2021, 2022 ఈ ప్రాంతంలో డ్యూటీకి వెళ్తే నాకు పరిచయమైంది. ఆమె ఇంతకుముందు పొలిటికల్ లీడర్ల దగ్గర తీసుకొని వెళ్తా ఆమెను అందరూ పరిచయం చేసి వాళ్ళు తెలుసు నాకు ఏం తెలుసు అని చెప్పి నా దగ్గర 2 ముగ్గురు వ్యక్తుల దగ్గర డబ్బులు ఇప్పిస్తే నేను తిరుమలలో ఉద్యోగం బ్లాక్ పోస్టులు ఇస్తే ఇప్పిస్తానని చెప్పి ఆ రాజకీయ నాయకులని మాకు పరిచయం చేసింది. ఆమె లోపలికి పోయేది, నేను మాట్లాడాను, మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయింది అని మా అందరిని బయట పెట్టి ఈ విధంగా మాట్లాడేశాను. ఇంకా జాబ్ కూడా వచ్చేస్తుంది, కావాలంటే ఇక ఫోన్లో మెసేజ్ చూడండి, ఎక్కడ ఉండవు వచ్చారని మెసేజ్లు పెడుతున్నారు. మాకు చూపించి రాపూర్ దగ్గర పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక అబ్బాయి మా తమ్ముడు అవుతాడు, అతని దగ్గర ఒక 3 లక్షలు తీసుకునింది. ఆదిలక్ష్మి అని కోవూరుకి చెందిన ఒక ఆమె పాపం వచ్చింది. ఆమెకు ఆరోగ్యం బాగలేక అయ్యా నాకు నా బిడ్డకు జాబ్ ఇస్తే నేను బాగుంటానని చెప్పి ఆమెకి నా ద్వారా పరిచయం అయితే నాకు తెలియకుండా ఏడుకొండలు బయటికి పోయిన తర్వాత నువ్వు డబ్బులు తీసుకోరని చెప్పి ఆమె దగ్గర ఒక 3 లక్షలు వాళ్ళ ఇంట్లో తీసుకునింది. ఒక 2 లక్షలు కోవూరు దగ్గర ఇంటికి పోయి మరీ తీసుకునింది. అలాగే మేము నెల్లూరు ఎస్పీ గారికి మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాము. అది విషయము నుంచి గూడూరు డిఎస్పీ గారికి, మా నెల్లూరు ఎస్పీ మేడం గారికి మేము రాపూర్లో కంప్లైంట్ ఇచ్చాము. నెక్స్ట్ ఇంకోటి కోవూరులో కంప్లైంట్ ఇచ్చాము. దీనికి న్యాయం చేసి ఆమె కూడా పాపం బాగలేని వ్యక్తి చాలాసార్లు వెళ్ళి లోపలికి అడిగితే ఆమెను కొట్టి బయటకు వచ్చాడు. ఆ రమేష్ నాయుడు అనే వ్యక్తి ఆడ ఎందుకు వచ్చావు లంజమ్మన్న నువ్వు బయటికి వెళ్ళు, ఎస్సీ వాళ్ళు మా ఇంటికి అడిగి పెట్టకూడదు అని కులం పేరుతో దూషించి ఆమెను కొట్టి బయట దోశాడు. దీనికి తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడంకి ఈ గూడూరు డిఎస్పీ గారికి కోరుచున్నాం, న్యాయం చేయాలని. నా పేరు ఆదిలక్ష్మి, నేను కోవూరు గ్రామం చెందినదానను. నాకు దేవికా చౌదరి ఆమె ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్ళి ఒక 5 లక్షలు తీసుకొని నేను ఇప్పుడు ఫోన్ చేసిన ఇక్కడ లేను, ఫారిన్లో ఉన్నానని చెప్పుకుంటూ వస్తుంది. లోపలికి పోతే నువ్వు ఎస్టీవీ బయటికి వెళ్ళని అంటుంది. నన్ను కొట్టడానికి కూడా వస్తున్నారు. నేను భయం వేసి బయటే ఉండి అడుగుతున్నాను, ఎవరో నువ్వు నాకు తెలియదు వెళ్ళు అని బయటికి పంపిస్తుంది. ఆమె నాకేం సమాధానం చెప్తున్నా. డబ్బులు అయితే తీసుకుంది. నాకు అనారోగ్యంగా ఉన్నాను, నేను కిడ్నీ బాధతో షుగర్ వచ్చి కాళ్ళు పని చేయకుండా ఆ విధంగా బాధపడుతున్నాను. ఆ మీద చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చాను నేను, నువ్వు నాకు తెలియకపో అంటుంది. ఆ మీద దయ ఉంచి అధికారులు నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఎస్టీవీ నువ్వు బయటికి వెళ్ళు, పోలీస్ స్టేషన్లో బిగిస్తానంటుంది. అందువల్ల నేను భయపడి ఆమె దగ్గరికి ఎక్కువసార్లు నిలలేకుండా బయటే ఉండి మాట్లాడి వస్తున్నాను. వాళ్ళ భర్త వస్తాడు మొదట, ఆమె ఇంట్లో లేదు అన్నాడు. పని మనుషులు కూడా చెప్పారు ఉంది లోపలని, లేదని భర్త చెప్తున్నాడు. వాళ్ళు ఇంకేమైనా చేస్తారని భయంతో నేను వెనక్కి తిరిగి వస్తున్నాను. నా మనీ నాకు ఇప్పించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఎస్టీ అని చెప్పి లోపలికి రానికుండా బయట ఉండి మాట్లాడి పంపించేస్తుంది. తలుపు తీయటం లేదు, మనం కూడా వెళ్ళాము, తలుపు తీయటం లేదు, ఈ ఊర్లో లేదు, ఫారిన్లో ఉంటుంది అని చెప్పి భర్త చెప్తున్నాడు. ఆమె వేరే కేసులకు పోయిందని చెప్తున్నాడు. అందుకు నాకు భయం వేసి నా పేరు జాలాది శ్రీనివాస. నేను అంబేద్కర్ న్యాయ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా కోవూరు మండలానికి చెందినటువంటి కాపురస్తురాలు
ఎస్సీ కులానికి చెందినటువంటి ముసలి ఆదిలక్ష్మి కొంచెం వేడిగొండలో పచ్చిగళ్ళ పవన్ అనే వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు, ఒక దగ్గర 5 లక్షల రూపాయలు, బాలాయపల్లి మండలం బాలాయపల్లి గ్రామానికి చెందినటువంటి కాపురస్తులు దేవికా చౌదరి భర్త రమేష్ నాయుడు అని వీళ్ళిద్దరూ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఈ 5 మంది ఎస్సీ కులస్తుల్ని డబ్బులు తీసుకొని వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తాను, అసలు ఉద్యోగం ఇప్పించినటువంటి దాఖలు లేవు. వీళ్ళు అనేక సార్లు కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని అడిగితే, మీరు కానీ నన్ను కానీ డబ్బులు అడిగితే మీ మీద తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపిస్తానని చెప్పి వాళ్ళని ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. వీళ్ళుగాక ఇంకా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ గూడూరులో ఉన్నటువంటి కొంతమందిని వీళ్ళు ఇదే ప్రకారంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి సీటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళంతా కూడా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు మాకు తెలుసు, మీ మీద కేసులు పెడతామని చెప్పి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం న్యాయం? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ గూడూరు గౌరవనీయులైన డిఎస్పీ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఒక నిరుపేదలైనటువంటి ఒక ఎస్సీ కులస్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసి సీటింగ్ చేసి మళ్ళీ కూడా వాళ్ళ మీద కేసులు పెడతానంటున్నారు. అందుకని గౌరవనీయులైన డిఎస్పీ గారు వీళ్ళ మీద పూర్తి విచారణ జరిపి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమాయకుల్ని ఈరోజు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దేవికా చౌదరి రమేష్ నాయుడు ఈ బాలాయపల్లి మండలం వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు కానీ డబ్బులు కానీ మా ఎస్సీలు 5 మందికి కానీ ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికి తాళాలు వేసి, అది కూడా చట్టబద్ధంగా గౌరవనీయులు డిఎస్పీ గారి ప్రమేయంతో అక్కడ ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి సీఏ గారి ప్రమేయంతో వాళ్ళ ఇంటికి తాళాలు వేసి వాళ్ళని పబ్లిక్లోకి తీసుకొచ్చిన దాకా మా పోరాటం ఆగదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బాధితురాలు కూడా ఒకసారి మాట్లాడుతుంది. విపత్కర పరిస్థితుల్లో రక్షణ కొరకు విద్యార్థినులు చిన్నతనం నుండే కరాటే లాంటివి శిక్షణ పొందాలని గూడూరు 1వ పట్టణ ఎస్ఐ మనోజ్ కుమార్ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ మనోజ్ కుమార్ విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ను పెంచుకోవాలని, కరాటే లాంటివి నేర్చుకోవడం వల్ల రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ శేఖర్ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సరే, మీ అందరికీ నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి ఆడబిడ్డకి మీ స్టడీ సర్టిఫికేట్ తెస్తే మీరు బయట తిరిగేటప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకునేదానికి డోంట్ లాఫ్, ఓకే? డూ సీరియస్, ఓకే? సరదాగను దుడ్డు గంజాయి నలుపులు బానిసై తెచ్చినోడా త్వరగా నీ గాంజా అంటే ఒక ఆకు రూపంలో ఉంటుంది. గంజాయి అంటే గాంజాని మన ఇక్కడ గంజాయి అంటారు. అది ఒక ఆకు రూపంలో ఉంటుంది. జస్ట్ దాని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ గంజాయి అనే ఆకుని మనం తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది అసలు పనిచేయదు, మత్తుగా ఉంటుంది. మన బ్రెయినే పనిచేయనప్పుడు మనం ఏ పని చేస్తున్నాము, అది మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది మనకు తెలియదు. అదొక ఏ నేరానికన్నా పాల్పడవచ్చు మీరు. ఇంకోటి షుగర్ టైప్లో ఉంటుంది, మీకు తెలుసా? షుగర్ టైప్లో మీరు సినిమాల్లో చూస్తుంటారు, షుగర్ ప్యాకెట్స్ లాగా ఉంటుంది. అది షుగర్ కాదు, అది కూడా ఒక రకమైన మత్తు పదార్థం. కాబట్టి ఎవరు బయట పిలిచి చాక్లెట్స్ ఇస్తున్నా లేదా బయట అంగళ్ళల్లో అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు
చాక్లెట్స్ అసలు అది మంచిగా చెడ్డవా ఏదనేది తెలుసుకొని తీసుకోవాలి. ముఖ్యంగా మీ పేరెంట్స్ ఏదైతే మీ క్యారియర్లో పంపిస్తారో సేఫ్ ఫుడ్ అదే తీసుకోండి. బయట అంగళ్ళల్లో పానీపూరీలు, ఐస్ క్రీమ్స్ వీటిల్లో కూడా కలుపుతుంటారు. కాబట్టి వచ్చేది సమ్మర్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? స్ప్రే టైప్లో కూడా ఉంటుందమ్మా. జస్ట్ మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. స్ప్రే అది కూడా ఒక మంచి పదార్థమే. పెప్పర్ స్ప్రే వేరే, ఇలాంటివి వేరే అన్నమాట. దానికి సంబంధించి ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మీకు నేర్పించడం జరిగింది. అంకుల్ చెప్పారు కదా, మీకు ఏం చెప్పారు? జిఎస్ ఫిట్నెస్ పైన ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళందరూ మీ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తే మీ అందరికీ గవర్నమెంట్ స్కూల్లో చదివే బాలికలందరికీ ఫ్రీగా కరాటే నేర్పిస్తారు. ఏంటి దానివల్ల ఉపయోగం? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఓకేనా? ఎంతమంది వెళ్ళడానికి విల్లింగ్గా ఉన్నారు? వెరీ గుడ్. ఇదే స్పిరిట్తో వెళ్ళాలి, నేర్చుకోవాలి. చదువుతో పాటు మనం ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. ఓకేనా? ఫిజికల్గా ఫిట్గా ఉంటే మెంటల్గా ఫిట్గా ఉంటాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో నీట్ ఎగ్జామ్ కొరకు వసతులను జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, డిప్యూటీ డీఈఓ సనత్ కుమార్ పరిశీలించారు. ప్రిన్సిపల్తో వసతుల గురించి చర్చించారు. గూడూరు పట్టణ సిపిఐ కన్వీనర్గా నన్ను నియమించినందుకు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని యదాల సునీల్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సునీల్ మాట్లాడుతూ నూతన కమిటీలో కన్వీనర్గా నన్ను నియమించారని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శశి, జమాల్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 40 ఏళ్ల పాటు కమ్యూనిస్టు పార్టీకి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు సేవలు అందించి ఇటీవల కాలంలో మన కాళేశ్వరం మృతి చెందారు. ఆయన పట్టణ కార్యదర్శిగా, సిపిఐ పట్టణ కార్యదర్శిగా ఎన్నో ప్రజల తరఫున విశ్రాంత పోరాటాలు చేశారు. ఆయన తెలియని గూడూరు పట్టణవాసి అంటూ ఉండడం, ఆయన స్థానం
భర్తీ కోసం నిన్న నియోజకవర్గ సమితి సమావేశం జరిగింది. ఆ సమావేశం మన గూడూరు పట్టణ కన్వీనర్గా సిపిఐ పార్టీ కన్వీనర్గా మా తమ్ముడు సునీల్ యాదవ్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. పార్టీ బలోపేతానికి, పట్టణంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుడు శశికుమార్. గూడూరు నియోజకవర్గ సమితి సమావేశం నిన్న సివిఆర్ కుమార్ అధ్యక్షతన గూడూరు సిబిఐ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ గారు హాజరయ్యారు. దీంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు పేదలకి ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అవి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా వాటిని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే సమస్యల మీద సమస్యలు, నిన్న అంగన్వాడీలో సమస్యల మీద మేము ఉన్నాము, మీకు జీతాలు వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ సమస్యలను పూర్తిగా నిర్వహణ చేసి వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే అరెస్ట్ చేసిన పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే అనేక రకాల ఫుట్ఓవర్ బ్రిడ్జి అయితే రైల్వే బ్రిడ్జి కానీ ఫ్లైఓవర్ అయితేనేమి అన్ని రకాల హామీలు ఇచ్చారు. ఇవేవి కూడా అమలు చేయడం పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని అనేక రకాలుగా నాశనం చేస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో నగర సిపిఐ గూడూరు నగర కన్వీనర్గా కామ్రేడ్ సునీల్ గారిని, అదేవిధంగా కో కన్వీనర్గా కామ్రేడ్ కె నారాయణ గారిని ఎన్నుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా సిపిఐ గూడూరు నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా సీనియర్ విలేకరు, అదేవిధంగా అన్ని రకాల సంబంధాలు ఉన్న వ్యక్తి ఎస్కే జమాలుల్లా గారిని నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. మరియు రానున్న రోజుల్లో కూడా ఈ కమిటీ, నగర కమిటీ కానీ నియోజకవర్గ కమిటీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద, పట్టణంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు నిర్వహించి ఇక్కడ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఏదైతే పేదలకి, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఉన్నాయో అదేవిధంగా మెరుగైన వైద్యం అన్నింటినీ సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి కూడా సిపిఐ ఒక రూపకల్పన చేసుకొని రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా ఉద్యమాలు నిర్వహించడానికి కూడా సిపిఐ సన్నద్ధమవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సిపిఐ గూడూరు నియోజకవర్గ కౌన్సిల్లో నన్ను గూడూరు పట్టణ కన్వీనర్గా ఎన్నిక చేసినటువంటి గూడూరు నియోజకవర్గ సమితికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంతకుముందు కూడా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్లో జిల్లా అధ్యక్షుడి స్థాయిలో నేను పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా గూడూరు పార్టీకి నియమించినందుకు వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో గతంలో పోరాడడం, ఇప్పుడు కూడా నిరంతరం పేద ప్రజలపైన పోరాడతానని, ఇంత పెద్ద బాధ్యత నా పైన అప్పచెప్పినందుకు దీన్ని సగర్వంగా నిర్వహిస్తూ ఏ సమస్య అయితే పార్టీ ఆఫీస్కి వచ్చినా సరే పేదల కోసం ఈ పార్టీ ఉంది కాబట్టి ఆ పేదల కోసం పనిచేయడానికి మేము ఉన్నాము. అదేవిధంగా గూడూరులో స్థానిక సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ఏదైతే కలగా అనుకున్నారో కలగానే మిగిలిపోయినటువంటి గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఇంతవరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. అదిగో పిట్ట ఇదిగో పూలనే సామెత ఉన్నట్టు దాన్ని చేస్తాము పెడతాము అని చెప్తున్నారే కానీ ఇంతవరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేవు. దానిపైన కూడా రేపు పార్టీలో చర్చించి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీటిపైన ఏదైతే పార్టీ నిర్ణయం తీసుకుంటుందో ఆ పార్టీ నిర్ణయాన్ని బట్టి మేము పార్టీని బలోపేతం చేయడానికి ఆ వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గూడూరు జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 89వ రోజు కొనసాగింది. నిర్వాహకుల పెంచల నాయుడు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష గూడూరును జిల్లా చేయాలని, అతి త్వరలోనే ప్రభుత్వం ప్రజల కోరికను తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు.
జిల్లా కావాలి, గూడూరు జిల్లా కేంద్రం చేయాలి. కావాలి 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 గూడూరు జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు జిల్లా కావాలి 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 గూడూరు జిల్లా కావాలని గత 89 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం ఈ రోజుకి 89 రోజులైంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తు కోసం చూస్తామని చెప్పుకుంటారు. కానీ కేంద్రం నుంచి 6 జిల్లాలు చేసుకోవచ్చు అని పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు ఈయన నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు. అందుకే మేము 6వ తేదీ ఢిల్లీకి వెళ్ళి మన హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారితో కలిసి అయ్యా మాకు జిల్లాకి రికమెండేషన్ చేయండి అని చెప్పి ఢిల్లీలో మన అమిత్ షా గారితో అపాయింట్మెంట్ కూడా దొరికింది. ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే గూడూరు జిల్లా అవుతుంది. గూడూరు ప్రజలారా పక్కకి తెలుసుకోండి. ఆయన 2 మండలాల్లో కలిపాడంటే ఆయన టైప్లో మంత్రులాగా కలిపాడు. అది జిల్లా చేసేదానికి. కానీ గూడూరు ప్రజలు అయిపోయింది కదా, అంతా అయిపోయింది కదా, ఇంకేమవుతుంది, గూడూరు ఎట్టపోతే మాకేమే అని మీరు అనుకుంటున్నారు. అయ్యా వలసొచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మన పుట్టిన గడ్డ, మన భావితరాల బిడ్డల కోసం మేము ఇక్కడ పోరాడుతుండేది. అందుచేత ప్రతి ఒక్కరము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఇలా చేయించుకోవాలని మనం ప్రయత్నిస్తున్నాం. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ప్రతిదీ మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. గూడూరు చిలుకూరు 2 కిలోమీటర్లు హెడ్ క్వార్టర్స్గా నిర్ణయిస్తారు. అదేవిధంగా సూలూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు ఈ 4 నియోజకవర్గాలు ఒక జిల్లా చేసేదానికి. మన గూడూరుకి నెల్లూరుకి దూరము 40 కిలోమీటర్లు. పోలవరానికి పక్కనుండే జిల్లాకి 15 కిలోమీటర్లే. పోలవరం జిల్లా అయింది కదా. ఈ విధంగా బేస్ తీసుకున్న మనకి అన్ని విధాల జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మనము జిల్లా కోసం పోరాడి చేయాలి. త్వరలోనే మేము ఢిల్లీ నుంచి వచ్చి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. అప్పుడు గూడూరు ప్రజలు అందరం కలిసి ఒక్కసారి చంద్రబాబు నాయుడికి అర్థం కావాలా, మరి గూడూరు ప్రజల్లో ఈ విధమైన ఇంత పట్టుదలతో ఉన్నారంటే మనం జిల్లా చేయాల్సిందే అని ఆయన ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇదే మన ముఖ్యమంత్రి వర్యులకి కోటి దండాలు పెట్టు, మా దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి కోటి దండాలు పెట్టు సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌస్.
హౌసెస్, ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇందిరా ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. చనిపోయిన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పేదలకు చీరలు పంపిణీ చేస్తున్న ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మక్తూమ్ను అభినందిస్తున్నామని బీఎస్పీ నాయకులు భాస్కర్ గౌడ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఎస్పీ నాయకులు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ చనిపోయిన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఈ సేవా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముగ్ధుం మొహిద్దీన్, ఎల్వి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మంచి ఆరోగ్యం ఉండాలని మాకు చేతనైన వృత్తాపత్తి మాట సహాయమో ఇంకో సహాయమో చేస్తూనే ఉంటామని మీరంతా కూర్చోవాలి. కూర్చుంటే ప్రతి ఒక్కరికి చేసుకుంటూ తమ్ముడు చెప్పినట్టు స్వచ్ఛందంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా ఆత్మీయులు
या अल्लाह जो कुछ भी जो हमारा जो एमएफ चालू करने के लिए जो काम कर रहे हैं या अल्लाह और ज्यादा करने के हमें अल्लाह को अच्छे मौका करवा। अल्लाह जितने भी जो मेरे साथ बैठे मेरे भाइयां अल्लाह सबको सलामत अता फरमा। अल्लाह सबको अल्लाह खैर खुशियां अता फरमा। और जितने भी जो ख़वातीन बैठे सामने माँ लोग अल्लाह उन लोग की मजबूरी खुशी को दूर फरमा। अल्लाह के घरों में खुशियां अता फरमा और जो बीमार उनसे जो अता फरमा। सल्लल्लाहु अलैहि वसल्लम मोहम्मद व आलिहि व सहाबिहि अजमईन बिरहमतिका या अरहमर राहिमीन अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। మాధవ సేవ అంటే మన ఎదురుగా ఉండే వాళ్ళు ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఆకలితో అలవడిస్తున్నారో, ఎవరికైతే గుడ్డలు లేవు, వీళ్ళందరినీ ఆ దుస్తులు కొనే స్తోమత లేదు, వీళ్ళందరికీ సహాయం చేయడం నిజంగా దేవుణ్ణి ఆరాధించడమే. ఆ పనిని గత కొన్నేళ్లుగా తన తండ్రి పేరు మీద నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నందుకు మక్తూమ్ భాయ్కి ఇన్సాఫ్ కమిటీ తరఫున గూడూరు పట్టణ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముస్లిం సామాజిక వర్గాల నుంచి దానాలు చేయడం అనేది కొన్ని అగ్రకులాలకి సంబంధించిన విషయం కాదు. అన్ని కూడా దానాలు చేయడం అనే లక్ష్యాన్ని అలవరుచుకునే ప్రక్రియలో భాగంగా వారి తండ్రి గారి పేరు మీద ప్రతి సంవత్సరం 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ సమాజంలో అట్టడుగు వర్గాలు ఈ రంజాన్ కార్యక్రమాన్ని సంతోషంగా కొత్త బట్టలు స్వీకరించే అవకాశం లేని వ్యక్తులందరూ కూడా ఆయన సౌలభ్యంతో వారు కుటుంబ సభ్యులందరూ కూడా అందరికీ సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో వివిధ సేవా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా స్వీకరించి వారందరినీ సగౌరవంగా గౌరవించడమే కాకుండా సమాజంలో మార్పుని గుర్తించి నేను నా ఉదాహరణకి నాకు చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే టిఫిన్ తయారు చేసి బిచ్చగాళ్ళందరికీ వస్తూ ఉన్నాడు. ఏమయ్యా టిఫిన్ వస్తున్నావు అంటే సార్ మీరు మన ముగ్గురు గారు తండ్రి గారి కార్యక్రమాల్లో పనిచేయడం నేను చూశాను. ఆ రోజు నుంచి నేను ఒక నిర్ణయించుకున్నాను. ప్రతి సంవత్సరం మా తండ్రి గారి జన్మదినానికి సర్వే రోజు తప్పనిసరిగా పేదలకు ఏదో ఒక సహాయం చేయాలనుకున్నాను. నా వంతు నేను చేస్తున్నాను అని చెప్తే నాకు చాలా ఆనందం. అంటే కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సంస్థలు ఉపయోగించాయి. ఈ సంస్థలన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా నేను చాలా సంతోషపడేది గూడూరు మండలం కాండ్రా గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కాండ్రా గ్రామానికి చెందిన నన్నూరు రమణయ్య తన భూమిలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం వెందోడు గ్రామం సర్వే నెంబర్ 81-1P/2లో 4.5 సెంట్ల భూమిని గూడూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ 9909/2024 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. అలాగే సర్వే నెంబర్ 81-1లో 4.5 సెంట్ల భూమిని 201365 కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. భూమి తన అనుభవంలో ఉండగా కంచె వేసి సాగు చేస్తున్నానని తెలిపారు. కరెంటు మీటర్ కూడా తన పేరు మీద ఉందని వివరించారు. అయితే పల్లం వెంకటేశ్వరరావు, పల్లం జయమ్మలు కొందరితో కలిసి వచ్చి భూమికి వేసిన ఫెన్సింగ్ రాళ్లను తొలగించి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఈ పొలం మాది, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరించారని తెలిపారు. పోలీసులు తమను మాత్రమే పొలంలోకి అనుమతించడం లేదని, ప్రత్యర్థులు మాత్రం వెళ్లేందుకు అడ్డంకి కల్పించడం లేదని బాధితులు వాపోయారు. ఈ విషయమై తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సిసింద్రి మాదిగ, ఎంఎస్పీ జాతీయ కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాసులు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా సూరిపాక ఉదయ్ మాదిగ, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ డివిజన్ నాయకులు పల్లెపాటి మస్తాన్ మాదిగ, గూడూరు టౌన్ అధ్యక్షులు సాయినాథ్, సీనియర్ నాయకులు గోవింద శ్రీనివాసులు, సీనియర్ నాయకులు ప్రశాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కృష్ణమాదిగారి నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ మంద కృష్ణమాదిగారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. జిందాబాద్
జిందాబాద్ ఎంఆర్పిఎస్ జిందాబాద్ 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 ఎంఆర్పిఎస్ జిందాబాద్ వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణమాదిగ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణమాదిగ నాయకత్వం వర్ధిల్లాలి నా పేరు ఎన్వి రమణయ్య, మాజీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నంబర్ని. అయితే గౌరవనీయులైన నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి ఏమనగా, అయ్యా నేను 1913లో 9 ఎకరాలు మేము ముగ్గురం కలిసి కొనుక్కున్నాం. 2013 ఫోన్ కాదు, ఫోన్ లేకపోతే అతనే నవ్వుకుంటాడు అంత పైకి చూసుకొని. నేను అతను తయారు చేయలేను, అతనే తయారు చేయాలన్నా. అతను గుడి అప్పుడు పెద్ద తిరిగేదిలే, ఇతనితో జాయింట్ అయిన తర్వాత ఎక్కువ. కాండ్రా గ్రామ నా మాదిగ రక్త బంధువులకు, మాదిగ మహిళలకు, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులకు మందకృష్ణ మాదిగ తరపున ఉద్య నమస్కారాలు తెలియజేస్తున్నాం. పెద్దలారా, 2023 నుంచి ఒక పేద మాదిగ రైతుగా వెంకటరమణయ్య గారు ఒక భూమి కొనుగోలు చేసుకొని సాగు చేసుకొని జీవిస్తున్నటువంటి విషయము మనందరికి తెలిసినటువంటి విషయం. ఈ విషయాన్ని మనం గ్రామ స్థాయిలో లేదు పొలంలో పర్యవేక్షించినప్పుడు 100% ఆయన సంబంధించినటువంటి డాక్యుమెంట్ పొంది అగ్రిమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వాస్తవాలు కూడా మన ముందు కనిపిస్తున్నాయి. మరి అలాంటి ఈ భూమి సదును విషయంలో ఆయన సదును చేసుకుని సాగు చేసుకునే క్రమంలో కొంతమంది దౌర్జన్యం చేస్తున్నటువంటి సందర్భం కూడా మన కళ్ళ ముందు ఉంది. ఆ దౌర్జన్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ గ్రామస్తులు కాదు, ఈ రెవెన్యూ గ్రామస్తులు కాదు, పక్క గ్రామం నుంచి వచ్చి ఇక్కడ మాకు పట్టాలు ఉండయని, లేదా మాకు పలుకుబడి ఉందని, లేదా మేము ఆర్థిక స్థితిమంతులమని మరి పేద మాదిగలమైనటువంటి మరి మా వెంకటరమణయ్య మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాన్ని ఎంఆర్పిఎస్ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఇలాంటి దౌర్జన్యాలకు పదే మీరు కానీ ప్రయత్నించినా లేదు మరోసారి ఇలాంటి కార్యాచరణకు మీరు దిగినా మేము కూడా ఎదురుదాడి చేయడానికి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పోలీసు వ్యవస్థను మేము ప్రశ్నిస్తున్నాం, ఇక్కడ రెవెన్యూ వ్యవస్థను మేము ప్రశ్నిస్తున్నాం. పోలీసు పెద్దలారా లేదో రెవెన్యూ పెద్దలారా, జరుగుతున్నటువంటి విషయం మీద ప్రజాస్వామిక బద్దంగా లేదు అసైన్మెంట్ గైడ్ లైన్ ప్రకారము లేదా రిజిస్ట్రేషన్ గైడ్ లైన్ ప్రకారము చర్యలు తీసుకోకుండా ఒక్క పక్కగా ఒక్కరికి ఒత్తాసుగా ఎందుకు పోలీసులు వ్యవహరిస్తున్నారు కూడా పోలీసులు పెద్దలు మాకు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి పోలీసు పెద్దలు, మండల స్థాయి పోలీసు అధికారులు మీరు ఒక పక్క కొమ్ము కాస్తున్నట్టుగా ఒక్క ధనవంతుడికే మీకు కొమ్ము కాస్తూ వారు తీసుకున్నటువంటి వారు ఇచ్చేటువంటి సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకి సహాయం చేస్తున్నట్టుగా మాకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్టుగా మా చేతికి అందింది. మరి పోలీసు పెద్దలు ఇప్పటికైనటువంటి కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా పోలీసు పెద్దలు లేదా ఇప్పటికైనటువంటి రెవెన్యూ పెద్దలు కళ్ళు తెరిచి మరి రెవెన్యూ యాక్ట్ ప్రకారము, రెవెన్యూ గైడ్లైన్స్ ప్రకారము ఈ భూమి మరి ఎలా సంక్రమించింది, ఏ విధంగా సంక్రమించింది, ఎవరు దీనికి నిజమైనటువంటి వారసులు, ఎవరు దీని హరుకులు అని కూడా మీరు తక్షణం తేల్చి మా వెంకటరమణయ్య గారికి పూర్తి బందోబస్తు లేదా ఆయనకి మాన ప్రాణ రక్షణకు కూడా మీరు మరి కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి ఎందుకు ఈ విధంగా
ఈరోజు గ్రామ స్థాయిలోకి మేము ఎందుకు వచ్చినామంటే, లేదు పొలంలో ఎందుకు పర్యటిస్తున్నామంటే, మరి ఒకసారి వాస్తవాలు తెలుసుకొని మరి ప్రభుత్వాన్ని నిలదీయాలనేది కూడా మా యొక్క ఎంఆర్పిఎస్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి గ్రౌండ్ లో నిజ నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత మేము మీడియా ముందు ఈ విషయాలు మీకు తెలుపుతున్నాం. ముందుగా మరి మండల స్థాయి పోలీసు అధికారులు ఇప్పటిదాకా చేసినటువంటి పని మేము ఉపేక్షించకుండా ఖండిస్తున్నాం. పదే పదే ఇదే విధంగా వస్తే అవసరమైతే చెలో మరి పోలీస్ స్టేషన్ లేదా సెలో ఎంఆర్ఓ ఆఫీసు కార్యక్రమం మీద కూడా ఎంఆర్పిఎస్ కార్యాచరణ తీసుకొని ముందుకు వచ్చి మరి మాదిగలకి న్యాయం చేసే కాడ ఎంఆర్పిఎస్ ముందుంటది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి ఇక మీదట కూడా ఎవరైతే దౌర్జన్యకారులు ఉండరో, ఎవరైతే మరి రౌడీలు తీసుకొచ్చి ఇక్కడ హల్చల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారి మీద బైండ్ వర్క్ చేసుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మరి మాదిగల భూమిని మాదిగలు దక్కే కాడ, లేదు మాదిగల మాదిగ కులస్తులు మరి సంఘటితంగా అందరినీ కూడగట్టుకొని ఎంత స్థాయికైనా పోరాటానికి సిద్ధంగా, లేదు అవసరమైతే మేము కృష్ణమాదిగ గారి దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెట్టి మరి అన్నగారి మరి ఆదేశాల మేరకు కూడా ముందుకు నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పదే పదే మేము పోలీసు పెద్దలకు తెలియపరుస్తున్నాం, అదే విధంగా రెవెన్యూ పెద్దలకు కూడా తెలియపరుస్తున్నాం. మరోసారి ఇలాంటి దౌర్జన్య కాండాలు, మరోసారి ఇలాంటి రౌడీ మోకల హల్చల్ కార్యక్రమాలు కూడా జరగకుండా నివారించాల్సినటువంటి బాధ్యత మీదేనని తెలియపరుస్తూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ గారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి విన్నపం. నా పేరు ఎన్వి రమణయ్య, నాది కాండ్ర గ్రామం, గూడూరు మండలం. అయ్యా, నేను 2013లో మా ఊర్లో అయినా నేను 9 ఎకరాలు ముగ్గురం కలిసి అసైన్మెంట్ భూమిని కొనుక్కున్నాం. అయితే కొనుక్కొని అప్పటి నుంచి దాన్ని సాధన చేసుకుంటూ కొండని మలుచుకొని ఇప్పటికీ దాన్ని సదరం చేయడం జరిగింది. అయితే 2024లో జగన్ గారి ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ అయింది. దాన్ని మేము 4.5 ఎకరా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇది రిజిస్టర్ కాపీ. అలాగే దీనిపైన మేము అప్పుడు ఆ రోజు బావి కూడా తవ్వున్నాం. ఆ బావిలో నుంచి కరెంటు బిల్లు కూడా తీసుకున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కరెంటు బిల్లు ఇది మా అన్నగారైన రమణ పేరు ఉన్న డాక్యుమెంట్ ఇది. అయితే మేము ముగ్గురం కలిసి దాన్ని డెవలప్ చేసుకునేటప్పటికీ గూడూరు నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇది మా మీద దాడి చేయడం కూడా జరిగింది. అయితే వీటి వెనక గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అయిన పల్లం వెంకటేశ్వర్లు, వాళ్ళమ్మ జయమ్మ అంటే గాంగీమైన భార్య. వీళ్ళ భార్య కూడా మంచి ఆఫీసర్ క్యాడర్లో ఉంది. వీళ్ళు రైల్వే ఉద్యోగస్తులకి ఆ రోజులు వీళ్ళకి పట్టాలు వచ్చాయని మా మీద దౌర్జన్యం చేస్తా వచ్చారు. దీని అన్నిటికీ కారణం వెనక వీళ్ళు పల్లం వెంకటేశ్వరరావు అని ఈయన వ్యక్తి మా మీద దాడి చేపిస్తున్నాడు. అలాగే ఈ చుట్టుపక్కల నేను కంచి వేసుకొని రాళ్ళు ఫెన్సింగ్ వేస్తే దౌర్జన్యంగా వచ్చి గోండాలు పెట్టి దాన్ని తోసేయడం కూడా జరిగింది. అయ్యా, దీని మీద మేము పోలీసు వారికి విన్నవించుకుంటే ఆయన ఏమి పొలుకు గిలుకు లేకుండా దాని మీద సరైన సమాధానం లేదు. అలాగే ఎంఆర్ఓ కూడా చెప్పాను, గూడూరు ఎంఆర్ఓ కూడా చెప్పాను, అయ్యా ఇట్లా నాకు సమస్య ఉంది, దీన్ని నాకు సహాయం చేయమని అంటే ఆయన కూడా దీని మీద ఎలాంటి స్పందన లేకుండా చేశాడు. అయితే నేను మాత్రం భూమిలో దిగకూడదు అని ఫోన్లు మాత్రం ఈఆర్ఓ చేయడం జరిగింది. అయితే వాళ్ళు భూమిలోకి పోతే పోలీసు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇంటికి పోయి మా అన్నదమ్మ పిల్లకాయల్ని పోయి దౌర్జన్యం చేసి మీరు కానీ వస్తే కేసులు పెడతామని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు. అది ఏమని మేము మేము ఇంతేను అని పోలీసు వారు ఇబ్బంది పెట్టారు. కానీ అసలు ఎంఆర్ఓ ఎలాంటి ఆర్డర్ లేకుండా వాళ్ళు మా ఇంటికి వచ్చి మా వాళ్ళని బెదిరియటం అనేది ఇది చాలా అసంఘికమైన వారం అని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కాబట్టి నాకు ఏదన్నా ప్రాణ నష్టం జరిగితే రైల్వే సూపరింటెండెంట్ అయిన పల్లం వెంకటేశ్వరరావు మరియు ఈ పోలీస్ సిబ్బందే బాధ్యులు అవుతారు. దీన్ని నా మనస్ఫూర్తిగా కలెక్టర్కి విన్నవించుకుంటున్నాను.
గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवता विभरति यावतीर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति देवताय सर्वस्तोमोऽपिराष्ट्रमुत्तरमहद्भवति सर्वस्यासि सर्वस्यैति सर्वमेव तेन आप्नोति सर्वं सर्वमेति मरुतेन वर्धयन्ति शतमेन शतमात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः नवो नवो भवति जायमानोऽह्नां केतुर्षा मेच्चित्रे आद्यं स्वाहा मेधिनी देवी वसुन्धरा शान्तसदा देवी वासवी ब्रह्मवतदादितृणागं श्रोत्रं विष्णुर्मनस्वाहा देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी महोत्सविस्वाहा शृङ्गे शृङ्गे युक्ते युक्ते भीषणी इन्द्रपत्नीर्व्यासने सुरसने स्वाहा वायुमने जलसै
तन्नो धनाय प्रचोदयात् स्वाहा ओम भू स्वाहा ओम नमः कस्य वस्तत्वया इदं तन्मे अस्तत्वया इदं वेदाय त्वाय फलाय गदाय तदन्त्यमप्यभेत्वया इदं రాజ్యం మనుబోలు మండల పరిధిలోని జట్లకొండూరు గ్రామంలో ఉన్న శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా మందిరం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఉదయం మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, దత్తాత్రేయ హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ శిఖర పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా లక్ష్మీనారాయణ, మాధవి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణపతి కుంభవామహే కవిం కవీనాభమస్తవస్తం జేష మూలపురుషాయ నమః మూలపురుషాయ నమః మూలపురుషాయ నమః అచ్చోరవణేహం సమయామి సైదాపురం మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ సర్కిల్ వద్ద సిఐటియు నూతన జెండా ఆవిష్కరణ మంగళవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఆటో కార్మికులు సంఘటితమై యూనియన్ గా ఏర్పడి తమ సమస్యల కోసం పోరాడి సాధించుకోవాలని ముందుకు వచ్చారన్నారు.
ముఖ్యంగా ఆటో కార్మికులు పోలీసుల నుండి జరిమానాల వేధింపులు, ట్రాఫిక్ రూల్స్ అంటూ కేసులు పెట్టడంపై సిఐటియు ప్రధాన దృష్టి పెట్టి అండగా నిలుస్తుందన్నారు. ఆటో కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు సంఘటితంగా సైదాపురం కేంద్రంలో జెండా ఆవిష్కరణకు పూనుకున్నారన్నారు. ముఖ్యంగా మైకా క్వార్ట్స్ గనుల్లోని పనిచేసే కార్మికులకు మైనింగ్ కార్మిక శాఖలు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆరోగ్య భద్రత, కనీస వేతనం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కార్యదర్శి పంచేటి శ్రీనివాసులు, ఎం రాజా, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు అల్లాడి గోపాల్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చింతగుండ శ్రీనివాస్, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు భవానీ మండల కన్వీనర్, రత్నగిరి ఆటో యూనియన్ మండల కార్యదర్శి సిహెచ్ శివకుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొండెపాకు పెంచలయ్య, ఆటో యూనియన్ మండల అధ్యక్షులు నక్కినబోయిన వెంకటేశ్వర్లు, ఆటో యూనియన్ మండల ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం, వర్ధిల్లాలి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం. ఏర్పాటు చేయాలి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుని, ఏర్పాటు చేయాలి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుని, రద్దు చేయాలి జీవో నెంబర్ 21ని, రద్దు చేయాలి జీవో నెంబర్ 21ని. నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు సైదాపురం మండలంలో ఇంతమంది ఆటో కార్మికులు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం సభ్యత్వం తీసుకొని ఈరోజు సిఐటి అండతో మేము ఈ ప్రాంతంలో ఆటో కార్మికులుగా యూనియన్గా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఈ ప్రాంతంలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. అట్లే ఇక్కడ ఆటో కార్మిక సంఘం జెండా, సిఐటి జెండా ఆవిష్కరించడం కూడా జరిగింది. అయితే రాబో రోజుల్లో ఈ ఆటో కార్మికులందరూ కలిసి ఐక్యంగా పోరాటాల్లో ముందుకు పోతారని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండల కేంద్రంలో కార్మికులందరూ, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశా అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ సెంటర్లో జెండా ఆవిష్కరణ చేశారు. వాళ్ళకందరికీ ప్రత్యేక అభినందనలు నెల్లూరు జిల్లా సిఐటి కమిటీ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉండే కార్మిక వర్గానికి కావాల్సినటువంటి హక్కులు అవన్నీ సాధించేదానికోసంగా ఈ ప్రాంతంలో ఉండే నాయకులు గట్టిగా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆటో కార్మికులు సంఘటితం అయ్యారు. వాళ్ళకి ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళ సంక్షేమ బోర్డుని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో పోలీసు వేధింపులు లేకుండా, అదే రకంగా వాళ్ళకి చలానాల భారం లేకుండా ఇటువంటి చర్యలు ఇక్కడ ఉండే ప్రాంతంలో తీసుకోవాలి. వాళ్ళ స్వయం కృషితోటే వాళ్ళ ఆటోలు తీసుకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. అటువంటి వాళ్ళని మీరు ఎన్యుమరేట్ చేసి వాళ్ళకందరికీ ప్రభుత్వం ద్వారా లోన్లు ఇట్లాంటి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే సైదాపురానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. అనేక ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టున్నారు. వాళ్ళకందరికీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకి అందరికీ, ముఖ్యంగా మహిళా కార్మికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులకి వీళ్ళకందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి.
వచ్చే సంపదనంతా పెద్ద పెద్దోళ్ళు చైనాలకి అక్కడికిక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వాళ్ళ జేబుల్లో డబ్బులు పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ కనీస వేతనాలు అమలు చేసే దాంట్లో వాళ్ళు ఆలోచించడం లేదు. కాబట్టి మన ఇళ్లలో ఈ ప్రాంతంలో ఉండే కార్మికుల కుటుంబాల్లో నుంచి వెళ్ళి అక్కడ పనిచేసుకొని రోజువారీగా ఆటో ఖర్చులు వందలు ఖర్చులు పెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళకి కనీస వేతనాలు లేకపోతే వాళ్ళు ఎలా జీవించాలి? కాబట్టి దీని పట్ల కార్మిక శాఖ అధికారులు అట్నే మైనింగ్ అధికారులు వీళ్ళందరూ కూడా దృష్టి సారించి వాళ్ళకి రావాల్సినటువంటి కనీస వేతనాలని ఇవ్వాలనని అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి వాళ్ళ లోనులు ఇతర సౌకర్యాలను కల్పించి వాళ్ళ జీవితాలు బాగుపరిచే దానికోసం కృషి చేయాలని చెప్పేసి మేము ఈ యొక్క జెండావిష్కరణ ఈ సందర్భంగా మేము చేసి తెలియజేస్తున్నాం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.